బుర్ర పనిచేస్తుందా లేదా? అడ్డమైనవన్నీ కొనుక్కోకుండా చక్కగా గోల్డ్ కొనుక్కుంటే అవసరానికి ఉపయోగపడుతుంది. బ్యాంకులో పెట్టి అవసరానికి డబ్బులు తెచ్చుకోవచ్చు. ఇది మన ఇండియాలో మోస్ట్లీ అందరూ చేసే ఒక రకమైన సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అన్నమాట. దేశంలో చాలా మందికి గోల్డ్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ మన దేశంలోనే సరిపడే గోల్డ్ ఉండదు. ప్రపంచంలో ఇతర దేశాల నుండి ఎక్కువగా గోల్డ్ దిగుమతి చేసుకుంటున్న దేశాలలో మన ఇండియా 2వ స్థానంలో ఉంది. గోల్డ్ బిజినెస్ చేసే వాళ్ళకి అలానే దేశ ఆర్థిక అభివృద్ధికి కూడా బాగానే ఉపయోగపడుతుంది. కాకపోతే గోల్డ్ ఇండస్ట్రీ ద్వారా దేశ జీడీపీకి ఎగ్జాక్ట్గా ఎంత శాతం లాభం కలుగుతుంది అనేది క్లియర్ డేటా అయితే లేదు. దిగుమతి చేసుకోవాలి అంటే డబ్బులు కావాలి, అది కూడా ఫారెన్ కరెన్సీయే కావాలి. ఫారెన్ కరెన్సీ అనేది మన దగ్గర సరిపడా ఉన్నా కూడా గోల్డ్ కొనుగోలు చేయడానికి ఎక్కువగా యూజ్ చేస్తున్నామేమో అని ఆలోచిస్తున్నారు. గోల్డ్ కొనుగోలు తగ్గించడానికి 2015లో గోల్డ్ బాండ్లు తీసుకొచ్చారు. అయితే ఈ 2024లో బడ్జెట్లో గోల్డ్ దిగుమతుల మీద కస్టమ్స్ డ్యూటీని 15 నుండి 6% తగ్గించారు. ఇలా చేయడం వల్ల గోల్డ్ ఇంకా ఎక్కువగా కొనుగోలు చేసే అవకాశం ఉంది. మొత్తానికి ఈ గోల్డ్ బాండ్లకు సంబంధించి, గోల్డ్ ఇంపోర్ట్స్కి సంబంధించి వచ్చే సెప్టెంబర్లో ఒక ఫైనల్ డెసిషన్ తీసుకోబోతున్నారు. గోల్డ్ కొనడం బెస్టా, గోల్డ్ బాండ్స్ కొనడం బెస్టా?